రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విషయంలో ఎవరూ టెన్షన్ పడొద్దన్నారు బీజేపీ నేతలు. దేశంలో తగిన నిల్వలున్నాయన్నారు. కొందరు కావాలని చేస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు. ఉపాధి హామీ పని కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు నేతలు. అందుకే కేంద్రం ఇక నుంచి ఏడాదికి 125 రోజులు పని కల్పిస్తోందన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేసిన తర్వాత కాంగ్రెస్ నేతలు మాట్లాడాలన్నారు కమలం నేతలు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విషయంలో ఎవరూ టెన్షన్ పడొద్దన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో తగిన నిల్వలు ఉన్నాయన్నారు. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ డిమాండ్లో మన రాష్ట్రం ముందుందన్నారు. సరఫరాలో ప్రభుత్వం కన్నా డిస్ట్రిబ్యూటర్స్ కీలకమన్నారు. లాక్డౌన్ వేసే ప్రసక్తే లేదన్నారు. యుద్ధం సమయంలో వచ్చిన పరిస్థితులను అందరం కలిసి సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. కవాడిగూడ సీజీఓ టవర్స్లో మార్కెటింగ్ కంపెనీలు, డీలర్స్ అసోసియేషన్తో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్పీజీ సరఫరా, లభ్యత, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. వారికి తగిన సూచనలు చేశారు కేంద్ర మంత్రి. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో చిన్న రైతు కూలి కూడా ఈరోజు వంట గ్యాస్ సిలిండరు అందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. దానికి ఉజ్వల పథకం తీసుకొచ్చి సబ్సిడీ మీద కూడా ఈ రోజు వరకు కూడా ఆల్మోస్ట్ టర్న్ అయినాం టోటల్గా ఎల్పీజీ మీద. మరి ఈ పరిస్థితుల్లో మరి పెట్రోల్ యూసేజ్ కూడా తగ్గించడం కోసం కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈవీ వెహికల్స్ను ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అంగన్వాడీల అభివృద్ధికి కృషి జరుగుతుందన్నారు కిషన్ రెడ్డి. అంగన్వాడీలకు అవసరమైన బెంచీలు, టేబుల్స్, ప్లేట్లు, గ్లాసులు, పిల్లలకు ఆడుకునే బొమ్మలు, చదువుకునే పుస్తకాలు అందిస్తున్నామన్నారు. సనత్ నగర్ అసెంబ్లీలోని బేగంపేట్ డివిజన్ భగవంత్పూర్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు కిషన్ రెడ్డి. చిన్నారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం డిజైన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. మరి కాళేశ్వరం డ్రగ్స్ కేసుల్లో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. డిజైన్ చేసింది ఆ ప్రభుత్వమే. కేసీఆర్ పెద్ద ఇంజనీర్ కదా, ఇంకొక అవకాశం ఇచ్చిండు. టోపీ పెట్టాడు, చెల్ల కట్టబట్టిండు, అసెంబ్లీలో కూర్చున్నాడు. అసెంబ్లీలో కూర్చుంటే స్టిక్ పెట్టి మొత్తం డిజైన్స్ పెట్టాడు. దానికి ఇంజనీరు అన్ని నేనే అన్నాడు. డాక్టర్ నేనే, ఇంజనీర్ నేనే, రైతు నేనే, అన్ని నేనే, అన్నిటికీ అన్ని వేషాలు వేసిండు. కాబట్టి ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణ చేస్తుందంటే విచారణ ఏది అంటే సిబిఐ అంటది. రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కాడు. ఇద్దరు కలిసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. ఉపాధి హామీ పనుల కల్పనలో కాంగ్రెస్ సర్కార్ విఫలమవుతోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి 125 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 125 రోజులు పని కల్పించాలనే కేంద్రం వీబీ జీరాంజీ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంకిరెడ్డిపల్లె, ముస్తాబాద్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సంజయ్. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి 95,692 కోట్లు కేటాయించామన్నారు. 125 రోజుల పని కల్పించాలి. తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరం కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి. కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాని కలిశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గవర్నర్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి శుక్లాని కలిశారు. గవర్నర్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.